శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం ఈరోజు 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 27, 28, 29 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. మనకు ముందు 25, 26 శ్లోకాల్లో అంతా పరమాత్మ మనకి ఏ విధంగా పరమాత్మను మనలో ఉన్న క్షేత్రజ్ఞను చూడాలంటే ఏ మార్గాలు ఉన్నాయని చెప్పారు. ధ్యాన మార్గం, సాంఖ్య మార్గం, కర్మయోగం మరియు శ్రవణానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే మన త్రికరణ శుద్ధిగా మనసు ఏకాగ్రత చేసి కానీ వినడం, అంటే మనకు చెప్పిన వేదాల ద్వారా చెప్పిన సందేశాన్ని ఏదైతే ఉందో అది గురువుల ద్వారా మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే వినడం, ముందు వినగా ఎప్పటికైనా అది మనం వింటూ అనుష్ఠానిస్తే అప్పుడు మనం పరమాత్మను చేరుకుంటాం అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు ఇంకొంచెం విషయం తీసుకెళ్తున్నారు. ఏం చెప్తున్నారంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు ఇంకొంచెం వివరంగా చెప్పడం మొదలు పెట్టారు పరమాత్మ. ఈ 27వ శ్లోకంలో ఒకసారి ఏం చెప్తున్నారంటే, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అన్నింటిలో ఉన్నాడు. ఆ అన్నింటిలో ఉన్నవాడు ఆ క్షేత్రము, క్షేత్రజ్ఞము సంయోగంతో ఉన్నాయి అనే విషయాన్ని చెప్పారు. తర్వాత 28వ శ్లోకంలోకి వచ్చేసరికి అంతటా సమంగా భగవంతుడు వ్యాపించి ఉన్నాడని చెప్పి, తిష్ట వేసుకొని కూర్చో ఉన్నాడని చెప్పి, అది ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు నిజంగా తెలుసుకున్నవాడు అన్న విషయాన్ని చెప్పేశారు. తర్వాత 29వ శ్లోకంకి వచ్చేసరికి ఎవడైతే అది తెలుసుకుంటాడో వాడే తనను తాను హింసించుకోకుండా ఉంటాడు మరియు పరమమైన ఉత్తమ గతిని పొందుతాడనే విషయాన్ని చెప్పేశారు పరమాత్మ. 3 శ్లోకాల ద్వారా 3 విషయాలు చెప్తున్నారు. కానీ ఇది అందరికీ అవసరమైన విషయం, అందరు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తాం. ఎందుకైతే ఇప్పుడు ఈ అధ్యాత్మ విద్య అంతే ఏంది, మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవడమే అధ్యాత్మ విద్య. లేకపోతే ఇవి చదవాల్సిన అవసరం లేదుగా. ఇది చదువుతున్నామంటేనే మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కోసంగా. మరి తెలుసుకోవడానికి కోసంగా వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో ఆ విచారణ మన చేత పరమాత్మ చేయిస్తున్నారు. ముందు ఉపాయాలు చెప్పాడు, మార్గాలు చెప్పాడు, ఇప్పుడు ఎలా ఉంటుందని జ్ఞానం అందిస్తున్నారు. ఎలా ఉండట, యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అని చెప్పేశారు. యావత్ సంజాయతే కించిత్, ఏదైతే పుడుతున్నాయో అవన్నీ కూడా సత్వం, ఆ సమస్త జీవరాశి అంతా కూడా ఎటువంటి జీవరాశి, స్థావర జంగమం, కదిలేవి కదలనివి, అటువంటి సమస్త జీవరాశి కూడా క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ, భరతవంశంలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, విద్ధి, నువ్వు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలట, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి యొక్క కలయికతోనే సమస్త జీవరాశి ఉంది అనే విషయాన్ని చెప్పేస్తున్నాడు. సమస్త జీవరాశి కలుగుతోంది చెప్పేశాడు, రెండింటి యొక్క సంయోగంతో. అది ఎలా జరుగుతున్నది మనకు అలా తెలుస్తోందా, అలా అనిపిస్తోందా అంటే, క్షేత్రం అంటే ఏం చెప్పారు ఈ యొక్క అధ్యాయంలో మొదటి చెప్పేశారు. క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏంది వివరంగా చెప్పేశారు. క్షేత్రం అంటే ఈ శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే దాంట్లో ఉండే ఈ క్షేత్రాన్ని చూస్తున్న క్షేత్రజ్ఞుడు అని ముందే మనకు ఆయన డెఫినేషన్స్ చెప్పేశారు. మరి ఈ క్షేత్రం అంటే శరీరం, ఈ శరీరం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం, వీటన్నింటితో కూర్చుంది ఈ యొక్క శరీరం. అందులో అన్ని నశించిపోయేది శరీరం, నాశనం కాకుండా ఉండేవాళ్ళు లోపల కూర్చున్న ఆత్మస్వరూపం, ఆయన క్షేత్రజ్ఞుడు అని చెప్పేశారు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే సమస్త జీవరాశిలో కలిసే ఉన్నారు, సంయోగంతోనే ఈ సృష్టి ఉన్నదని చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో. కానీ యోగాత్ అని చెప్పారు, సంయోగాత్ అని చెప్పాడు, అక్కడే మెలిక పెట్టేశాడు. అంటే ఏంది, ఇప్పుడు నశించే దాంట్లో నశించకుండా కూర్చున్నవాడు ఇద్దరికి ఎట్లా కుదురుతుంది, కుదరదు కదా, అది అయ్యేది కాదు. ఆ విషయాన్ని బాగా చెప్పేశాడు. నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అర్జున, ఈ యొక్క క్షేత్రము, క్షేత్రజ్ఞుడు రెండింటి కలయికతోనే సమస్త జీవరాశి వచ్చిందని చెప్పేశాడు, కలుగుతున్నదని చెప్పాడు.
మరి అది ఎలా అనుకుంటాం మనం? అంటే నశిస్తోంది. మనకు క్షేత్రం అంటే నశించి మార్పులు వస్తాయి, వికారాలు వస్తాయి. ముందే చెప్పాడు కదా, క్షేత్రానికి వికారాలు ఉన్నాయి, క్షేత్రంలోనికి వికారాలు ఉన్నాయి. అది ముందు చెప్పేశారు అవన్నీ. కాబట్టి వికారాలతో కూడిన దానికి దీనికి ఎట్లా లింక్ కుదురుతుంది? అది యోగం ఎట్లా అవుతుంది? కలయిక ఎలా అవుతుంది? అందుకే సంయోగం అన్నాడు. సంయోగం అంటే దీనికి మాయా అనే ఒకటి ఉన్నది. ఇవి గాక వీటన్నింటిలోకి వచ్చినట్టు శరీరానికి మాయా అనే తెర ఒకటి ఉన్నది. దాని తెర ప్రకృతి ఏం చేస్తోంది? త్రిగుణాలతో కూడిన మాయలో నింపేస్తోంది. దానివల్ల లోపలే కూర్చున్న పరమాత్మ మనం తెలుసుకోవడం లేదు. రెండింటి కలయిక ఉన్నట్టు కనిపిస్తున్నా కలిసినట్టుగా భ్రమ కలుగుతున్నది. అందుకే సంయోగం అన్నాడు. అంటే భ్రాంతి కలుగుతుంది మనకి, నిజంగానే కలిసినట్టుగా అనిపించేటట్టుగా పెట్టాడు. కానీ పరమాత్మ దానికి శరీరానికి అతీతంగా ఉన్నాడు. శరీరంతో కలిసినట్టుగా మనకు భ్రమ కలిగిస్తూ దానికి అతీతంగా కూర్చోన్నాడు ఆయన. కాబట్టి సంయోగాత్ అని చెప్పేశాడు. కాబట్టి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఇద్దరు కూడా సమస్త జీవరాశులు, అంటే స్థావర జంగరం కదిరే వాటిల్లో, కొండలో పుట్టల్లో, కొండల్లో, చెట్లల్లో, కదలకుండా ఉండే వాటిల్లో కదిరే జంగం కదిరే ప్రతి జీవరాశిలో కూర్చో ఉన్నారు. అంటే ప్రతి శరీరంలో కూడా పరమాత్మ కూర్చో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? భ్రమ కలిగిస్తున్నాడు. అది అంటే ఈ శరీర భ్రాంతిని కలిగిస్తున్నాడు. ఉన్నట్టుగా శరీరముతో పరమాత్మ తాదాత్మ్యం చెంది ఉన్నాడు. అది అసలు విషయం. తాదాత్మ్యం చెందడం వల్ల ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి పరమాత్మ మనం చూడలేకపోతుంది, అజ్ఞానం వచ్చేస్తుంది దానివల్ల. అదే ఇప్పుడు చెప్పాడు. దీన్ని ఈ శ్లోకం ద్వారా మనకు అర్జునుడు చెప్తున్నట్టుగా మనకు చెప్పేశాడు. ఏమని? కలిసే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. విశ్వమంతా మీకేమనిపిస్తోంది? కదిలేటువంటి కదలకుండా కదిలే స్థావర జంగమాత్మమైనటువంటి సర్వ జీవరాశి అంతా కూడా అన్నిటికీ ఉపాధులు ఉన్నాయి. ఉపాధుల్లో నేను కూర్చో ఉన్నాను. కానీ ఉపాధుల్లో ఉన్న నేను దానికి అతీతంగా ఉన్నాను. కానీ మీకు ఎలా కనిపిస్తుంది? రెండు కలిసినట్టే ఉంది. అంటే ఆ పరమాత్మే మన శరీరాలతో తాదాత్మ్యం చెంది ఉన్నట్టుగా కల్పిస్తున్నాడు. నిజానికి ఆయన దానికి అతీతంగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ సూచించేశారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తారంటే, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఇది అసలు జ్ఞానం. ఏం చెప్పాడు? సమం సర్వేషు భూతేషు, సమస్త జీవరాశిలో నేను అంతటా సమానంగా ఉన్నాను, సమంగా ఉన్నాను. పైన భూతేష్ తిష్టంతం, తిష్ట వేసుకొని కూర్చో అన్నమాట. పరమేశ్వరం, కానీ తను మాత్రం పరమేశ్వరుడే, దానికంతా అతీతంగా ఉన్నాడు. వినశ్యంతం, నశించే వాటిలో నశించకుండా తాను కూర్చో అన్నమాట. అంటే కనిపిస్తున్నది ఈ సమస్త స్థావర జంగమాత్మకమైన ఇవంత సమస్త జీవకోటి కూడా నశిస్తాయి. శరీరంతో ఉన్నది ఏది తీసుకున్నా అవన్నీ నశించిపోతాయి. కానీ నశించకుండా లోపల కూర్చోన్నాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడు? సమానంగా ఉన్నాడు. అన్ని జీవరాశులు సమానంగా ఉన్నట్ట. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఎవరు తెలుసుకుంటాడో? యః పశ్యతి, ఎవరు చూస్తున్నాడు ఆ విషయాన్ని, వాడే నిజంగా తెలుసుకున్నవాడు, వాడే నిజమైన జ్ఞాని అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. నిజమే ఇది. మనకు జన్మ వచ్చిన తర్వాత, మానవ జన్మకు ముఖ్యంగా మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. కానీ మనకు ఎందుకు తెలియడం లేదు? ముందే ఆయన చెప్పినట్టు భ్రమ కలుగుతోంది. మనమే ఆత్మస్వరూపం విషయం ఎందుకు తెలియడం అంటే, మన శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్లే మనకు తెలియడం లేదు. మనమే పరమాత్మ స్వరూపం అనే విషయం తెలియకపోవడం కారణం ఏంది? మనకి భ్రమ, శరీరంతో మనం తాదాత్మ్యం చెంది ఉన్నాం కానీ తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఇది ఎవరు తెలుసుకుంటారు? జ్ఞానం తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? సమంగా ఉన్నాడు తెలుసుకుంటారు. ఎలా ఉన్నాడు పరమాత్మ? సమం తిష్టంతి భూతే, సర్వభూతముల్లో తిష్టంత కూర్చో ఉన్నాడు, తిష్ట వేసుకుని కూర్చో ఉన్నాడు. కానీ ఆయన పరమేశ్వరుడు. ఎలా ఉన్నాడు? అన్నిటికీ అతీతంగా ఉన్నాడు, అన్నిట్లో కలిసినట్టుగా కనిపిస్తున్నాడు, కలవలేదు, విడిగా ఉన్నాడు ఆయన. ఆయన ఎందువల్ల ఉన్నాడంటే, ఎట్లా కనుక్కుంటారంటే నశించే వాటిలో నశించకుండా ఉన్నాడు. ఆయన అక్కడే చెప్పేశారు, నశించే శరీరంలో నశించవాడు లోపల కూర్చో ఉన్నట. కానీ తెలుసుకోలేకపోతున్నట్ట.
కానీ కొంతమంది జ్ఞానం తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఎలా తెలుసుకుంటున్నారు? సమం అనే దాంట్లో తెలుసుకుంటున్నారు. ఇవంతా మనకు ముందు చెప్పేశారు. విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ ఎలా ఉన్నాడు? ఆయన యొక్క లక్షణమేంది? సత్తు చిత్తు ఆనందం నామం రూపం ఈ యొక్క విశ్వం. మనకు అదే చిన్ముద్ర చెప్పింది. సత్తు చిత్తు ఆనందంగా కూర్చోన్నాడు పరమాత్మ అంతటా. అదే సమంగా కూర్చోన్నాడు. అది ఎవరైతే కనుక్కుంటారు, చైతన్య స్వరూపం అంతా ఎలా కూర్చోంది? అఖండమై అనంతమై అంతటా వ్యాపించి కూర్చోంది. కాబట్టి అది మనం తెలుసుకోవడం కష్టం అనిపిస్తుంది. కానీ బాగా తర్కించి ఆలోచించి తెలుసుకునేవాడికి తెలుసుకుంటాడు. ఎలా? ఒక సముద్రం ఉంది, సముద్రంలోంచి సముద్రంలోనే కెరటాలు పుడుతున్నాయి, బుడగలు పుడుతున్నాయి, నీటి తుంపర్లు పుడుతున్నాయి, అన్నీ పుడుతున్నాయి. కానీ వాటి అన్నింట్లో ఉండే సహజ లక్షణం నీరే. ఆ నీరు ఈ తుంపర్లు పోతున్నాయి, కెరటాలు పోతున్నాయి, నశించిపోతున్నాయి. కానీ నాశనం కాకుండా నీరట్టే కూర్చోండి అని ఈ తర్క వితర్కం చేసుకుని విచారణ చేసి తెలుసుకునే జ్ఞానం ఉన్నారు. వాళ్ళు బాగా శుభ్రంగా తెలుసుకుంటారు. మనం ఇది చిన్న చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవాలా. కానీ వాళ్ళు ఇప్పుడు చెప్పేసి ముందు చెప్పాడుగా, ఉపాసనా మార్గాలు చెప్పాడుగా, సాంఖ్య యోగం చెప్పాడు, ధ్యానం చెప్పాడు, మళ్ళీ కర్మయోగం చెప్పాడు, శ్రవణం చెప్పాడు. వీటి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. తమలో ఉన్న పరమాత్మ ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా సమంగా ఉన్నాడు. ఉంది అనేది సత్, శాశ్వతమైనది, శాశ్వతంగా ఉండేది సత్తుగా ఉంది అని తెలుసుకుంటారు. అది తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చిన వాడు యహ పశ్యతి సపశ్యతి. వాడు ఆ విషయాన్ని చూస్తాడు, తెలుసుకుంటాడు. వాడే నిజంగా తెలుసుకున్నవాడు అని చెప్పేస్తున్నాడు పరమాత్మ. ఎలా తెలుసుకుంటాడంటే ఇది చెప్పిన ఆ ఉపాసన మార్గాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు తనలోనే కాదు పరమాత్మ ఉండేది, అంత సమస్త జీవరాశులు సమానంగా వ్యాపించి ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుంటాడు ఆ యొక్క జ్ఞాని అని ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ చెప్పారు. 29 శ్లోకం కలిసి అసలైన విషయం చెప్తాడు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నశ్చాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. ఇంకా ఈ శ్లోకం ఇంకా గొప్పగా చెప్తున్నారు. సమం పశ్యంతి పశ్యన్ని సర్వత్ర. ఈ విధంగా సమంగా సత్తు చిత్తు ఆనంద స్వరూపుడై మనకు చెప్పినట్టు చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక అంతటా వ్యాపించి ఉంది. అది చిచ్చక్తి. అది ఆ శక్తి, ఆ అనంతమైన ఆ శక్తి అంతటా వ్యాపించి ఉంది. అది శాశ్వతమైంది అనే విషయం తెలుసుకున్నవాడు అంతటా పరమాత్మను చూస్తాడు. సమవస్థిత ఈశ్వరం. అది అధిష్ఠించి కూర్చోన్నాడు, తిష్ట వేసుకొని కూర్చోన్నాడు అంతటా అనే విషయాన్ని పరమేశ్వరుడు కూర్చోన్నాడు. పరమేశ్వరుడు ఆయన అన్నిటికీ అతీతంగా ఉన్నాడు. మళ్ళీ అంతట్లో ఉన్నాడు, అన్నిటికీ అతీతం అంటకుండా ఉన్నాడు. ఉపాధులతో దేంతో అంతకుండా ఉపాధులకు ఉండే వికారాలు ఏవి లేకుండా కూర్చో ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించేస్తాడు జ్ఞాని. గ్రహిస్తే నహి నశ్యాత్మనాత్మానం. వాడు తన ఆత్మను తాను హింసించుకోకుండా ఉంటాడు. అంటే హింసించుకోకుండా ఉంటాడంటే అర్థమేంటి? తన ఆత్మను తను చంపుకోకుండా ఉంటాడు. అంటే మనకి ఈ జ్ఞానం దాంతరికి ఏమవుతుంది? ఇప్పుడు మానవ జన్మ మనం ఎత్తాం, మనకు తెలియదు. ఎన్ని జన్మలు ఎత్తాం ఇప్పుడు తెలియదు మనకి. ఎన్ని జన్మల్లో కూడా మనలోనే ఆత్మస్వరూపం ఉందని పరమాత్మ కూర్చో మనం తెలుసుకోలేదు. తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ పుట్టడం చావడం అనే దుఃఖంలో మునుగుతున్నాం. రాగం దేశం సుఖం దుఃఖం అన్నిట్లో ద్వంద్వాల్లో ఇరుక్కోబోతున్నాం. ఎప్పుడైతే అంతటా పరమాత్మ ఇంకెవరు లేరంటే, ఇంకెవరు లేరు, ఉండేది ఒక్కడే పరమాత్మ అంటే ఇంకేమున్నాయి? తగాదాలు ఏముంటాయి? అసలు ఒక్కదే అద్వైత సిద్ధి. ఒక్కరే ఉన్నారన్నప్పుడు ఇంకా పక్క ఇంకో వస్తువు లేనప్పుడు ఇంక రాగం ఏంది, ద్వేషం ఏంది, సుఖం ఏంది, ఇంకేం లేవు, ద్వంద్వాలు లేవు అసలు. అప్పుడేమైపోయింది? ద్వంద్వాలు లేకపోతే ఇంకా తను హింసించుకునేది ఏముంది? ఇప్పుడు మనం అందరూ హింసించుకుంటున్నాం, మనం జన్మెత్తాము, ప్రపంచ విషయాలు అన్నింటిలో దూరి నేను నాది అనే విషయం మీద మనం అందరం దుఃఖానికి గురవుతున్నాం. మళ్ళీ వీళ్ళని ప్రేమించడము, వాడు ఇష్టం లేదు వీళ్ళు ఇష్టం అని చెప్పడము, లేదా నాకు ఈ ఆస్తి కావాలి, ఈ నగలు కావాలి, ఈ చీరలు కావాలి, ఈ వ్యామోహంలో పడిపోతున్నాం కదా. ఎందువల్ల మనలోనే ఆత్మ ఉంటే మనకి దేహ భ్రాంతి పోతుంది. దేహం నశిస్తుంది తెలుసు అందరికీ. పుట్టినప్పటి నుంచి మనకు తెలుస్తుంది. పుట్టిన నుంచి మన శరీరంలో ఎన్ని కోట్ల కణాలు మరణిస్తున్నాయి మనలోనే. మరణించి మన శరీరం మారేది మనకు తెలుస్తూనే ఉంది. కానీ మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం?
ఎందుకంటే మనకు ఆ జ్ఞానం రాదు కాబట్టి. ఆ జ్ఞానం ఎవరికి వస్తుందో వాడు తెలుసుకుంటాడు అంతటా పరమాత్మ అన్నాడు, మనలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు అని తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా మనం హింసించుకునేది ఏముంది? మనకు మన జన్మ ఇచ్చిన దానికి సార్థకత అయిపోయింది. అది ఇప్పుడు చెప్పింది. తన ఆత్మహత్య చేసుకోవడం చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంది? మనం ఇప్పుడు మన ఆత్మ మనకి ఇవ్వబడింది, పరమాత్మే మన లోపల కూర్చోని తెలిస్తే ఆత్మని గౌరవించకుండా వెళ్ళిపోతున్నాం కదా. జన్మెత్తి ఆత్మకు గుర్తించకుండా వెళ్ళిపోతున్నాం. ఏది ప్రపంచ విషయాల్లో మునిగి తేలి వెళ్ళిపోతున్నాం. అప్పుడేమైపోయింది, మనకే మనం హింసించుకుంటున్నాం. మనమే గొప్పవాళ్ళమని తెలియక, మనమే పరమాత్మని తెలియక మనం గడిపేసాం కాలం అంతా. అయిపోయింది. అట్లా కాకుండా జ్ఞానం చేస్తాడు. తన ఆత్మను తన శరీరాన్ని కూడా వాడు పట్టించుకోడు. ఇంకా శరీరం మీద భ్రాంతి పోతుంది అంతే కదా. అందుకే సంయోగం అని చెప్పాడు. రెండు కలపలేదు అక్కడ. ఆ భ్రమ కలుగుతోంది, శరీరమే నేను అనే భ్రాంతి కలుగుతోంది. ఆ భ్రాంతి వాడికి తొలగిపోయింది. సర్వత్రా చూసేవాడికి, అంతటా తనలో చూసేవాడికి పరమాత్మని, వాడికి ఆ భ్రాంతి పోయింది. దానివల్ల అయిపోయింది, వాడు తాను హింసించుకోడు. మనం హింసించుకుంటున్నాం. మన పొద్దున్న తెచ్చి ఈ వస్తువు లేదు, అది లేదు, ఈ కోరిక తీరలేదు, ఆ కోరిక తీరలేదు, ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం కదా. పొద్దున్న తెచ్చి ఎందుకుంటున్నాం అలాగా, దుఃఖంలో ఎందుకుంటున్నాం మనం? ఉండడానికి కారణం ఏంది? కోరికలే కారణం. ఆ కోరికలకు కారణం ఏంది? ఈ దేహమే నేను అనుకునే భ్రాంతి. ఆ భ్రాంతి తొలగిపోయిన వాడు హాయిగా ఉన్నాడు, జీవన్ముక్తుడైపోయాడు. బతికుండగానే తన శరీర భ్రాంతి వదిలేశాడు. అదే మనకి రమణ మహర్షి కథలు తెలిసేది. ఆయన అదే కదా, ఆయన బతికే ఉన్నా దేహ భ్రాంతి లేదు. ఈ దేహానికి గుడ్డలు వేయాలని కానీ, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, భోజనం కావాలి, ఏమి లేదు. ఏది లభిస్తే సమయానికి అది తినడం, లేకపోతే లేదు. కనీసం ఒంటి మీద బట్టలు వేసుకోకుండా అనుకోలేదు ఆయన. మనం అందరిపై అడిగితే వేసుకోవాలని చెప్తే ఆ గోచి కూడా పెట్టుకున్నాడు ఆయన. అంటే అంత దేహ భ్రాంతి లేదు, వదిలేశాడు ఆయన. అలాంటి స్థితి, అలాంటి వాళ్ళ గురించి ఈ శ్లోకం చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు ఆ స్థితికి వస్తారు. అంటే ఎవరైతే ఆ ఉపాసనలు చేశారో, ఆ సాంఖ్యయోగమా, ధ్యానమా, ఆ యొక్క కర్మయోగమా, లేకపోతే శ్రవణమా, దాని ద్వారా వచ్చిన వాళ్ళు ఈ విధంగా అవుతారనే విషయం చెప్తున్నారు పరమాత్మ. నేను చెప్పిన ఉపాయాల ద్వారా, మార్గాల ద్వారా పోయిన వాళ్ళు ఈ విధంగా తయారవుతారు. అప్పుడేమవుతుంది వాళ్ళకి, తతో యాతి పరాంగతి. వాడేమవుతాడు, ఇంకా మళ్ళీ పుట్టడు. ఇంకా పుట్టేదేముంది? మొన్న బతికున్నప్పుడే దేహభ్రాంతి పోయింది. ఇంకా వాడికి ఒకవేళ బతికి ఉన్నాం, రమణ మహర్షిని మనం చూసాం. ఆయన ఉన్నది ఇంకా జీవన్ముక్తుడు అయిపోయినా కూడా ఆయనకి ఇంకా ప్రారంధం ఉంది కాబట్టి అనుభవించాడు. ఆయన ఆ ప్రారంధ కర్మ జీవితాన్ని అనుభవించాడు, కానీ ఆనందంగా అనుభవించాడు. తన శరీరానికి తనకు రోగాలు వచ్చినా కూడా వాడిని సాక్షిభూతంగా చూస్తూ కూర్చున్నాడు. అది పరాంగతి అంటే. సాక్షిభూతంగా చూడడం చాలా కష్టం. నా దేహానికి ఏదైనా వస్తే, అయ్యో నా కాలు నొప్పి వచ్చింది, నా చెయ్యి నొప్పి వచ్చింది, నా కన్నుకి దయింది, నా చెవికి దయింది, నా పళ్ళెట్టయినా, మా శరీరం చల్ల వెంట్రుకలు వస్తే అదిరిపోతాం. ఈ విధంగా మన శరీర తాదాత్మ్యం చెందడం వల్ల మనకి ఈ ఆలోచనలు ఉంటాయి. కానీ పరమాత్మే నేనని తెలుసుకున్న వాడికి అవేముంటాయి? ఏముండవు. శరీరం వసించేది ఇది ఎప్పటికీ ఉండదు, మనతో ఉండదు తెలుసుకున్న వాడికి ఆ శరీర భ్రాంతి ఉంటుందిగా. అందుకే శరీరంలో జరిగేవి, శరీరం ముందు అన్ని తన ముందు జరిగేవన్నీ కూడా సాక్షిభూతంగా చూస్తుంటాడు. ఏది చూసినా ఆహా అది జరిగింది అనుకుంటూ, సంబంధం లేదు కదా. ఇంకా నాది నేను అనే అభిప్రాయం ఉన్నప్పుడే వాడు అన్ని పార్టిసిపేట్ చేస్తాడు. అది లేనప్పుడు ఇంకా కలిసి చేసేది ఏముంటుంది? ఏముండదు కదా. దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అందుకని ప్రతి విషయాన్ని వాళ్ళు సునాయాసంగా తీసుకుంటారు. ఒక సినిమా హాల్, మన సినిమా చూసినట్టుగా వాళ్ళు ప్రపంచాన్ని చూస్తారు. లేదా మనం కలగంటున్నట్టుగా ఆ జ్ఞానులు ఒక కళగా చూస్తారు ఈ ప్రపంచాన్ని. ఆ విధంగా వెళ్ళిపోతారు, ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? పరాంగతి. వాళ్ళు విదేహ ముక్తి పొందుతారు. ఇంకా మళ్ళీ జన్మించేదే ఉండవు. ఉన్నంత వరకు జీవిత కర్మల్లో ఇరుక్కోకుండా గడిపేసేసి, మొత్తానికి ఉన్న జీవితాన్ని గడిపేసేసి, ఆ ప్రారంభం అనుభవించేసేసి మోక్షాన్ని సంపాదించేస్తారు అని ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ చక్కగా చెప్పేశారు. నేను చెప్పిన మార్గాల్లో వెళ్ళిన వాళ్ళు ఈ విధంగా తెలుసుకుంటారు. ఏ విధంగా శరీరాలు ఉన్నాయి, శరీరం క్షేత్రం ఎట్లా ఉంది, క్షేత్రుడు ఎలా ఉన్నాడు,
నశించేది ఎలా ఉంది, నశించకుండా ఉండే పరమాత్మ ఎలా ఉన్నాడు, ఈ జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానం ద్వారా వాడు జీవన్ముక్తుడవుతున్నాడు, తుదకి మళ్ళీ జన్మించకుండా ఉండే పరమగతిని పొందుతున్నాడు, మోక్షం పొందుతున్నాడు అనే విషయాన్ని మనకి ఈ యొక్క 3 శ్లోకాల ద్వారా పరమాత్మ ఎంత చక్కగా వివరించేశారు. అని తీసుకోపోతున్న సిలబస్ అద్భుతంగా ఉంది. ఇట్లా వెళ్ళాలి అని మన చిటికిన వేలు పట్టుకొని నడిపిస్తున్నారు. జ్ఞాన మార్గంలో ఇలా ప్రయాణం చేయాలి అనే విషయాన్ని మనకి క్షేత్రజ్ఞం అని చెప్తూనే, క్షేత్రం చెప్పాడు, క్షేత్రజ్ఞ గురించి చెప్తూనే మనలో ఉన్న ఆ క్షేత్రం ఎలా పట్టుకోవాలో పట్టుకునే మార్గం చెప్పి పట్టుకున్న వాడి పరిస్థితి ఎందుకు చెప్తున్నాడు అంటే మనకు ఆశ కలిగిస్తున్నాడు. మీరు కూడా ఇలా ప్రవర్తిస్తే మీకు కూడా ఇదే వస్తుంది, ఇంకా మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు అనే విషయాన్ని ఇంత స్పష్టంగా మనకి పరమాత్మ తెలియజేశారు. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం 27, 28, 29 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.